తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కొత్త రేషన్ కార్డులను ఒకే రోజున పంపిణీ చేయనుంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి కొత్త కార్డులు జారీ చేయలేదు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య చాలా పెరిగింది. ఈ 10 సంవత్సరాలలో పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన కోడళ్లు, కొత్తగా జన్మించిన పిల్లలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదివరకే ప్రజాపాలన గ్రామ సభల్లో అప్లికేషన్లు పెట్టుకోగా ఇటీవల మీ సేవా కేంద్రాల ద్వారా కూడా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయగా మార్చి 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా డిసైడ్ అయింది. మార్చి 1న ఒకేసారి 1,00,000 కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. వచ్చే నెల 1న 3 జిల్లాల పరిధిలో దాదాపు 1,00,000 మందికి పైగా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. కొత్త జిల్లాల ప్రకారంగా వికారాబాద్ జిల్లాలో 22,000, నాగర్ కర్నూల్ జిల్లాలో 15,000, వనపర్తి జిల్లాలో 6,000, నారాయణపేట జిల్లాలో 12,000, మహబూబ్ నగర్ జిల్లాలో 13,000, గద్వాల జిల్లాలో 13,000, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 6,000, రంగారెడ్డి జిల్లాలో 24,000, హైదరాబాద్ నగరంలో 285 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఉమ్మడి 7 జిల్లాలు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రస్తుతానికి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీకి సర్కారు సిద్ధమైంది. మార్చి 8 తరువాత మిగతా జిల్లాల్లోనూ కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.